చిరంజీవి గారు ఇంత మంచి పనులు చేస్తూ ఉన్నా కోడిగుడ్డు మీద ఈకలు అంటారు కదా, తప్పట్లేదు అలా మాట్లాడడానికి. అవునండి. ఏదో ఒకటి తప్పు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో సినీ రంగాన్ని తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేయండి, ప్రోత్సహించండి అని చెప్పి ఒక మంచి పిలిపిస్తే, ఒక మంచి డిమాండ్ తెర మీదకి తీసుకొస్తే దాన్ని కూడా విమర్శించి ఆయన చిరంజీవి గారిని ట్రోల్ చేసి, అంటే చిరంజీవి గారి మీద విషం చిమ్మడం అనేది ఇప్పుడు కాదు, 37 మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. అప్పుడు ఒక పేర్లు నేను ప్రస్తావించాను ఇప్పుడు, ఎందుకంటే అందరూ కూడా ఈయన ఎదుగుదలను చూసి అప్పుడు ఏడ్చారు, ఇప్పుడు అంతా కామ్ అయిపోయారు. ఈయనతో మనం పోటీ పడలేము, ఈయన ఎవరెస్ట్ శిఖరము, మనం ఏది చిన్న చిన్న ఇది గుట్టలమే, ఆయన ఎవరెస్ట్ శిఖరము అని చెప్పి వాళ్ళందరూ తగ్గిపోయారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకా కూడా చిరంజీవి గారిని విమర్శిస్తూనే ఉంటారు. అలా చిరంజీవి గారిని విమర్శించే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఇది అంటే నా చిన్నతనం నుంచి చిరంజీవి గారు ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదుగుతున్నప్పటి నుంచి జరుగుతూనే వస్తుందండి. ఎందుకంటే నేనేం ఫీల్ అవుతా అంటే పర్సనల్గా, వాళ్ళకి నిద్రలేని రాత్రులు మీరు పాత రోజుల్లో మీరు వినే ఉంటారు, షార్జా క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ షైన్వార్ ని ఊచకొత కోసినప్పుడు షైన్వార్ కళ్ళలో కూడా సచిన్ టెండూల్కర్ వచ్చేవారంట. అట్లాగా వాళ్ళ ఏదైతే మీరు విమర్శించే వాళ్ళకి నిద్రలో కూడా చిరంజీవి గారు ఉంటారండి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళ్ళలోకి వచ్చేది కూడా చిరంజీవి గారే. ఎప్పుడు అవకాశం దొరికినా విమర్శిస్తానే ఉంటారండి. అలాంటి వారికి చిరంజీవి గారు మంచి మార్గంలోనే ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎప్పుడు ఎంతో మంది విమర్శించి ఉండొచ్చు, కానీ ఏ రోజు ఆయన ఒక మాట కూడా మాట్లాడరు. ఉందాతనానికి మారిపోయారు చిరంజీవి గారు. ఏ రోజు మీరు చూడొచ్చు, ఆయన పార్టీ పెట్టినప్పుడు అవ్వచ్చు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అవ్వచ్చు, ఆయన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, నిరంతరం ఆయన విమర్శించి ఒక అల్ప సంతోషాన్ని పొందుతూ ఉంటారండి. చిరంజీవి గారు అనే అతను ఎక్కడో హిమాలయాలు దాటి ఎవరెస్ట్ శిఖరం దాటి వెళ్ళిన శిఖరం చిరంజీవి గారు. ఈ ఉడత చప్పులకి ఇదయ్యే మనిషి కాదు. ఆయన ఎప్పుడు కూడా ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి. అభిమానులు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించి, తెలుగు ప్రజలు అయితే ఎక్కడ ఉన్నారో అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ చిన్ని ఆయన్ని ఏమాత్రం కూడా ఇచ్చేవు. ఖచ్చితంగా వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే, వ్యక్తిత్వం ఉన్న మనుషుల మీదుగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. వారు ఎప్పటికైనా తెలుసుకుంటే చాలా సంతోషం ఉంది. 70 years చిరంజీవి గారికి. రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ లో కూడా కమల్ హాసన్ గారు తప్పదు కదా, ఐఎమ్ సారీ అంటే, అవును నిజమే కదా, 70 years. నాకు తెలిసి 70 years ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఆ గ్రేస్ తగ్గిపోతూ ఉంటుంది, ఉండదు, చాలా మంది డాన్స్ చేయలేకపోతారు. కానీ చిరంజీవి గారి గ్రేస్ ఆయన రీఎంట్రీ తర్వాత 150th మూవీలో చూసాం, తర్వాత రీసెంట్గా వచ్చిన మూవీలో చూస్తూ ఉన్నాం, తర్వాత నెక్స్ట్ విశ్వంభర, ఆ మూవీలో కూడా డాన్స్ ఎరగదీస్తున్నారంట. ఏంటి ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? వాస్తవంగా నాకు చాలా మన శంకరవర ప్రసాద్ గారి సినిమాలో హుక్ స్టెప్ సాంగ్ కానీ, శశిరేఖ అనే సాంగ్ లో నాకు అంటే ఆయన మెలోడీ సాంగ్స్ చాలా బాగా చేస్తారండి. చిన్న మన ముందు నుంచి కూడా చమకు చమకు చాంగ్ కావచ్చు, అబ్బనీతి అనేది అబ్బా అవచ్చు, ఇలాంటి మెలోడీ సాంగ్స్ అందరూ చేయలేరండి. ఎంత డాన్స్ వచ్చినా ఓన్లీ ఫాస్ట్ సాంగ్స్ చేయగలరు కానీ మెలోడీ సాంగ్స్ చేయలేరు. మొన్న శశిరేఖ సాంగ్ చూసి నాకు చాలా అంటే ఏ మాత్రం చెక్కు చెదరని గ్రేస్ కానీ, ఆ మూమెంట్స్ కానీ నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. నేను ఒక సందర్భంలో ఆయన కూడా అడిగి ఎట్లా చేశారంటే, ఆయన ఏజ్ అనేది నా మైండ్కి మాత్రమే, నాకెప్పుడు నా పనికి ఎప్పుడు ఉండదన్నట్టు ఆయన మాట్లాడారు. నిజంగా చాలా చాలా అద్భుతం అండి. ఆయన చిరంజీవి గారు అంటేనే ఒక అద్భుతం అండి. మన అందరూ అదృష్టం, తెలుగు ప్రజలందరూ అదృష్టం మనకి చిరంజీవి గారు అనే వ్యక్తి ఉండడం అనేది.